కాల్చలేదు పిల్లరా. అదే నా జీవితం. యేసు క్రీస్తులో ఉన్న మీకు నాకు, యేసు క్రీస్తుతో మనం ఆవరించి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పైన ఉన్నాడని బైబిల్ చెప్తుంది. 2 కొరింథీ 6వ అధ్యాయం మీరు చదివినప్పుడు. అందుకే అగ్ని మనల్ని కాల్చలేదు, నీళ్లు మనల్ని ముంచలేవు, ఏ రోగం మనల్ని చంపలేదు పిల్లరా. ఎందుకు ఈరోజు మరి క్రైస్తవులు కూడా సమస్యలు కష్టాలు పోతున్నారంటే ఈ యొక్క మాటను నమ్మకపోవడం వల్లనే, వాక్యాన్ని నమ్మకపోక దానికి విరోధంగా మాట్లాడడం వల్లనే అనవసరమైన కష్టాల్లో క్రైస్తవ బిడ్డలు ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు పడుతున్నారు. సో ఈరోజు మరి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సంవత్సరం అంతా నేను ఇది గ్యారంటీ ఇవ్వను, మీకు కష్టాలు సమస్యలు రావని. లోకంలో సమస్యలు కష్టాలు ఇంకా లైక్ కరోనా లాంటివి రావని, వేలకు రావచ్చు పిల్లరా. ఎందుకంటే అంత దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు రాకడ సమీపంలో ఉంది. ఏ క్షణమన్నా యేసు ప్రభు రావచ్చు. ఆయన రాకడకు ముందు బైబిల్ క్లియర్గా దేవుడు చెప్పింది ఏమంటే అనేక కష్టాలు, సమస్యలు, పీడ, లైక్ రోగాలు, ఊహించని రోగాలు, డాక్టర్లకు అంతుపట్టిన రోగాలు వస్తాయి ఈ లోకంలో, ఈ భూమి మీద మనుషుల మధ్య. అయితే దేవునిలో ఉన్న వారికి అవేమీ చేయలేవు పిల్లరా. అందుకే బైబిల్ అంటుంది, నీ పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలినా అపాయం నీ యుద్ధకు రాదు. ఎందుకంటే నువ్వు మహోన్నతుని చాటులో ఉన్నావు. సర్వశక్తుని నీడ నిన్ను ఆవరించింది, నన్ను ఆవరించింది పిల్లరా. వేటకాని ఉరు నుంచి నిరంతరము కాపాడే దేవుడు నీకు నాకున్నాడు. అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటుంది పిల్లరా. అందుకే దేవుడు కలిగి ఉండాలి, మీరు నేను యేసు ప్రభుని కలిగి ఉండాలా. దేవాది దేవుడగు యేసు ప్రభుని నీవు నేను రక్షకుడుగా కలిగి ఉండాలా. దేవుడు లేకుంటే మాత్రము నీ ఇంట్లో నీ జీవితం ఎట్లుంటుందంటే తెరిచిపెట్టిన వాకిల్లా ఉంటుంది, ఎవరన్నా రావచ్చు పోవచ్చు అన్నట్లు ఉంటుంది. సో అందుకే యేసు ప్రభుని నువ్వు ప్రభువుగా కలిగి ఉండడం అవసరం. యేసు ప్రభు నీకు రక్షకుడుగా దేవుడుగా కలిగి ఉండడం అవసరం. యేసు ప్రభు లేకుంటే పిల్లరా ఈ భూమి మీద మనిషి సంతోషంగా బతకలేడు, ఆనందంగా బతకలేడు, ఆరోగ్యంగా బతకలేడు. అంతేకాకుండా చచ్చిపోయిన తర్వాత యుగ యుగాలు నరకపు అగ్ని గుండంలో కాలవలసి వస్తుంది. సో అందుకనే మీకు నాకు ఈ గ్యారంటీ లేదు, కానీ సమస్యలు కష్టాలు రోగాలు భూమి మీదకి రావని. కానీ ఈ గ్యారంటీ మాత్రం ఉంది, ఏమో తెలుసా? నిన్ను ఏ రోగము చంపలేదు, ఏ యొక్క పీడ నిన్ను తాకలేదు. నువ్వు అలా వైభవంలో సామర్థ్యంలో జీవించవచ్చు. అందుకే దేవుణ్ణి గట్టిగా హత్తి పట్టుకొని ఉండండి, గట్టిగా ఏమంటారు తెలుగులో కడుచుకొని ఉండండి. అందుకే మీకు మొదటి రోజు నేను చెప్పాను, మీరు లైక్ దేవుడు లోకం గురించి గ్యారంటీ ఇవ్వలేదు, కానీ దేవుని బిడ్డల గురించి దేవుడు గ్యారంటీ ఇచ్చాడు. అందుకే చూసుకోండి, బైబిల్లో ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసుకోండి. ఐగుప్తు రాజు వారిని చంపాలని ప్రయత్నం చేశాడు, వారిని లేకుండా చేయాలని, దాసత్వంలో ఉంచాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు అంటాడు, నా జనముల యొక్క ప్రార్థన విని నేను దిగి వచ్చున్నాను. 3:7 నిర్గమకాండం మీరు చూసినట్లయితే. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ దేశం మీదకి అనేక శ్రమలు కష్టాలు వచ్చాయి, కానీ తన బిడ్డల్ని దేవుడు కాపాడుకుంటూ ఉన్నాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో. మీరు ఎన్ని విచిత్రమైన వినాలి, ఇక్కడ వాక్యం వినాలా, కింద కూర్చొని నాకు కనపడుతున్నారు. ఎన్ని అద్భుతాలు చేశాడు చూడండి. ఐగుప్తులో వాళ్ళంతా చీకట్లో ఉండేవారు, కానీ ఇజ్రాయెల్ జనాంగం మాత్రము వెలుగులో ఉండేవారు. అనేక రోగాలు వాళ్ళ మీదకి వచ్చేటివి ఐగుప్తీయుల మీదకి. ఇజ్రాయెల్ జనాంగం మీద ఏ అనారోగ్యము రాలేదు. అదే దేవుడు నువ్వు నేను సేవిస్తున్నది. నీ పక్కింట్లో అనారోగ్యం ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో అనారోగ్యం రావడానికి వెళ్ళదు, రాకుండా ఆయన నీ రోగాల్ని తీసుకున్నాడు కాబట్టి నీకు రాదు రోగం. సో అందుకనే నువ్వు నేను దేవుణ్ణి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉండాలి పిల్లరా. నువ్వు కరోనా వైరస్కి భయపడి చర్చికి రాకుండా దాచుకుంటానేమో, కానీ కరోనా వైరస్ నిన్ను వెంటాడుతుంది. కానీ నువ్వు దేవునిలో ఉండి దేవుని మందిరంకి వచ్చి దేవునిలో ఉంటే నీ పక్కన వైరస్ ఉన్నా కూడా, నీ పక్కన కూర్చున్న వైరస్ ఉన్నా నీలో ప్రవేశించలేదు. ఎందుకంటే నీలో దేవుని యొక్క వాగ్దానం పని చేస్తూ ఉంది. అవిశ్వాసంతో పోతే అక్కడ తగులుకుంటుందేమో నువ్వు తిరుగుతా అంటే బయట నువ్వు ఆల్రెడీ డోరు ఓపెన్ చేసి పెట్టి ఉన్నావు. దానికి అర్థమైంది పిల్లరా? నువ్వు నేను విశ్వాసంలో ఉండాలా. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మీరు నేను చచ్చిపోయినా కూడా మనకేం కాదు, మనకు ఆల్రెడీ స్వర్గంలో ఉన్న వాళ్ళం. మనం చనిపోయినా కూడా స్వర్గానికి వెళ్తాం, ఎందుకంటే స్వర్గం మన ఇల్లు. సో అందుకనే భయపడకూడదు. దేవునిలో ఉన్న మీరు నేను ఏ రోగానికి కానీ, ఏ ఎలర్జీకి కానీ, ఏ ఇన్ఫెక్షన్ కానీ, ఏ వైరస్కి కానీ అనేక రాబోతున్నాయి రానున్న దినాల్లో. నేను ముందే చెప్తున్నాను మీకు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది. చాలా శ్రమలు రాబోతున్నాయి, చాలా కష్టాలు. ఇవేమీ లేదు పిల్లరా, భయంకరమైన రోగాలు రాబోతున్నాయి.
డాక్టర్లకు అంతు పట్టని రోగాలు రాబోతున్నాయి. కానీ యేసయ్య నీ నా రోగాలు తీసుకున్నాడు కాబట్టి నీకు నాకు అవి తాకలేవు. అందుకే ఏ తెగులు నీ గుడారమును సమీపించదని బైబిల్ చెప్తుంది పిల్లరా. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పేశాడు. అది జరగాల్సిందే ఈ సృష్టిలో. నీ చేతిలో ఉంది దాన్ని తీసుకోవాలా వద్దా అని. సో అందుకే దేవుణ్ణి చాలా హత్తుకొని ఉండాలి పిల్లరా. ఓకే, సో ఈ సమయంలో ఈరోజు మరి మనం యథావిధిగా మన దేవుని వాక్యం నేర్చుకునే దాంట్లో సో మనం దేవుడు మంచివాడు అనేది నేర్చుకుంటా ఉన్నాం. గాడ్ ఈస్, గట్టి చెప్పండి, గాడ్ ఈస్, గట్టి చెప్పాలి ఇంకా, గాడ్ ఈస్, దేవుడు మంచివాడు పిల్లరా. ఇది మన జీవితంలో మర్చిపోలేని పదం ఇది. సాతాను ఆరంభం నుంచి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మనుషులకి ఇది నేర్పించడానికి. దేవుడు చెడ్డోడు, దేవుడే రోగాలు పెడతాడనేది, దేవుడే నీకు కష్టాలు పెడతాడనేది, దేవుడే నీకు బీదరికం తెస్తాడనేది, దేవుని వల్ల ఇవన్నీ అని అబద్ధం, పచ్చి అబద్ధం ఇది. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తాడు. నిన్ను నన్నే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు దేవుడు. చాలా ప్రేమిస్తాడు దేవుడు మనల్ని. సో అందుకని నీకు నాకు ఇది ఫిక్స్ అయి ఉండాల మనసులో. ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా అది దేవుడి నుంచి కాదు వస్తాడనేది సాతాను నుంచి, లేకుంటే నువ్వు చేస్తున్న పొరపాటు వల్ల వానికి నువ్వు ద్వారం తెరుచున్నావు. అంతేగాని దేవుని తరఫున ఎప్పుడు సమస్య రాదు, కష్టం రాదు. లోకంలో సమస్యలు కష్టాలు ఉన్నాయి కాబట్టి మనల్ని తాకుతుంటే, అయితే దేవుళ్ళో ఉంటే మనము వాటిని కూడా జయించు ముందుకెళ్ళచ్చు. ఓకే, సో దేవుడు మంచివాడని నేర్చుకుంటున్నాం. మీకు ప్రతి వారం నేను ఇది చెప్పి ముందుకెళ్తున్నా. ఎందుకంటే మీ గుండెల్లో లైక్ ఫిక్స్ అయిపోవాలా ఇది. అర్థమైందా? దేవుడు మంచివాడని. దేవుడు మంచివాడని ఎలా చూపించుకున్నాడు? సిలువ మరణం ద్వారా దేవుడు చూపిస్తాడు లోకానికి, నేను ఎంత మంచివాడిని చూడండి, నేను మీ శ్రేయోభిలాషిని, నేను మీ దేవుణ్ణి, నేను మీ తండ్రినని సిలువ మీద దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. సిలువ మీద యేసుక్రీస్తు చనిపోతున్నాడే, ఏంటో తెలుసా? అది దేవుని ప్రేమ పిల్లరా. యేసయ్య దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడు అక్కడ. మొదటి ఆదాము ద్వారా నగ్నంగా చేయబడినాం, మొదటి ఆదాము ద్వారా శాపగ్రస్తులమై ఉంటమి, మొదటి ఆదాము చేసిన పాపం వలన దేవుడు లేని వారమై ఉంటమి, మొదటి ఆదాము చేసిన పాపం వలన నరకానికి పోయేదానికి సిద్ధంగా ఉన్న నేను మిమ్మల్ని నన్ను యేసు ప్రభు అక్కడ సిలువలో వాటన్నిటిని తొలగించి వాటన్నిటినీ తను తీసుకున్నాడు, మనకు విడుదల ఇచ్చాడు పిల్లరా కదా. బైబిల్లో మీరు చూసినట్లయితే సిలువలో ఏం జరుగుతుంది? తన రక్తం కారుస్తున్నాడు యేసు ప్రభు. ఎందుకు ఆ రక్తం కారుస్తున్నాడంటే తన ప్రాణాన్ని రక్తం ద్వారా విడుదల చేస్తున్నాడు ఈ సృష్టిలోనికి, మనుషుల కొరకు. ఎందుకు తెలుసా? నీ నా ప్రాణం పోకూడదు అని. అంటే నీ నా ప్రాణము నరకానికి పోకూడదని, అంటే నేను నరకానికి పోకూడదని తన రక్తంలో ప్రాణం ఉంది. మన ప్రాణాన్ని కాపాడడానికి రక్తము ద్వారా తన ప్రాణాన్ని ధారపోసాడు. బైబిల్ చెప్తుంది ఆయన శాపగ్రస్తుడైపోయాడు. ప్రపంచంలో ఉన్న సమస్త శాపాలు ఆయన తీసుకున్నాడు పిల్లరా. ఇప్పుడు అందుకే మనం ఏ మనిషి అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నువ్వు నా దేవుడివి, యేసయ్యా నా ప్రభువును, ఇక నుంచి నేను నిన్ను పూజిస్తా, నిన్ను కొలుస్తా, నువ్వే నా దేవుడు నా ప్రభు అంటాడో, ఆ మనిషి ముందు ఉన్న శాపాలన్నీ యేసు ప్రభు ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి ఆ మనిషి శాపాల నుంచి విడుదల పొందుతాడు. రోగాలన్నీ ఆయన తీసుకున్నాడు పిల్లరా. సిలువలో ఆయన దెబ్బలు తింటానాడే, ఆయన్ని కొరడా దెబ్బలు కొడుతున్నారే ప్రజలు. ఎందుకో తెలుసా? నీ నా రోగాలు అప్పుడు ఆయన మీదకి పాసాన్ అవుతున్నాయి, మన మీద రోగం రాకుండా అన్ని రోగాలు తీసుకున్నాడు. సో అక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవుడు తన ప్రేమను కనపరుస్తున్నాడు కలువరి సిలువలో. అందుకే చూడండి, చాలా మంచి మాట అన్నాడు పౌలు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి. ఎవరైనా మైక్స్ తీసుకొని కూర్చోండి, ఎవరైనా ఒకరు ఇద్దరన్నా దగ్గర పెట్టుకొని ఉంటే మైకులు బాగుంటుంది. టక్కని లేట్ కాకుండా చదువు. 8:31-32 చదవండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చూసారా? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఈ లోకంలో ఏమన్నా రానిండి 2021లో దేవుడే మన పక్షం ఉంటే మనకు ఏ రోగం విరోధంగా నిలబడగలదు, ఏ శక్తి, ఏ దయ్యం, ఏ దురాత్మ మనకి విరోధంగా నిలబడగలదు. ఎందుకంటే దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు. ఎందుకు దేవుడు మన పక్షం ఉన్నాడంట? ఇప్పుడు చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఎవరు తెలుసా? సిలువలో యేసు ప్రభుని చంపిండేది దేవుడు పిల్లరా. హలో, మీకు నాకు ఇది అర్థం కాల. ఎవరు అప్పచెప్తానేది వాళ్ళకి, కొట్టండి ఇతన్ని, దేవుడు. మీరు నేను అనొచ్చు, బ్రదర్ రోమి సైనికులు ఎంత భయంకరంగా కొట్టారు. ఎస్, సైనికులు కొడుతున్నారు. ఆ తర్వాత ఆ యొక్క అధికారి పిలాతు, లేకుంటే రోమా గవర్నమెంట్
సిలువేయండి అని చెప్పారు. ఆ తర్వాత యూద మత గురువులు ఈయన్ని చంపండి సిలువేసి అన్నారు. కానీ వీరందరి వెనకలు ఎవరున్నారంట? దేవుడు తన సొంత కుమారుని అప్పగించాడు. లేకుంటే యేసుప్రభుని ఎవరు సిలువ మీద ఎక్కించలేరులారా? ఎవరికి అంత శక్తి లేదు యేసుప్రభుని సిలువ మీద చంపేదాన్ని. యేసుప్రభు సాక్షాత్తు దేవుడు పిల్లరా. ఆ దేవుడే, యెహోవా దేవుడే మనిషిగా వచ్చి ఈ భూమి మీద నిన్ను నన్ను కాపాడేదానికి మనిషిగా పుట్టి సిలువలో మరణించాడు. యేసుప్రభుని ఎవరు చంపలేదు. అయితే దేవుడే నిన్ను నన్ను కాపాడేదానికి తన కుమారుణ్ణి అప్పగించాడు. అదే తెలుగులో చక్కగా రాయబడింది ఇక్కడ కదా, చదువునైనా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన కుమారుని అనుగ్రహించిన వాడు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? అందుకే దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవరు? దేవుడే మనల్ని కాపాడాలని కోరుకున్నాడు. దేవుడే ఏమనుకుంటాడంటే నిన్ను నన్ను ఆరోగ్యంలో ఉంచడానికి, నీకు నాకు ఆస్తి ఇచ్చేదానికి తన కుమారునే శిలువ మీద బలిచ్చాడు. అందుకే ఇంకా దేవుడే నా పక్షం ఉంటే నాకు విరోధి ఎవడు నిలబడగలడు నాకు విరోధంగా? ఏ వైరస్, ఏ ఇన్ఫెక్షన్, ఏది నిలబడలేదు. ఎందుకంటే దేవుడే నా పక్షం ఉన్నాడు. నేను పాపి అని నా చేయి వదలలేదు దేవుడు. నువ్వు చెడ్డోడు అని నా చేయి వదలలేదు. నేను అనేక పాపం చేసినప్పుడు కూడా దేవుడు మన చేయి వదలలేదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుని తీసుకొచ్చి మన స్థానంలో ఆయన పెట్టి మన రోగాల్ని, శాపాలు, దారిద్ర్యం అన్నిటిని ఆయన మీద ఉంచి మనల్ని విడుదల చేశాడు. అందుకే దేవుడే నా పక్షం ఉన్నాడు. ఇప్పుడు దేవుడే నన్ను కాపాడాలని కోరుకున్నాడు. దేవుడే నాకు స్వర్గం ఇవ్వాలని కోరుకున్నాడు. ఇంకా ఎవరు నాకు విరోధంగా నిలబడగలరు? పిల్లరా, అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. నిజమైన దేవుడు ఈ సృష్టిలో ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు యేసుప్రభు మాత్రమే. ఎవరైనా నన్ను చంపినా పర్లేదు, కానీ ఇది తప్ప ఇంకా వేరే సత్యం లేదు. ఇదే నిజం. యేసుప్రభు తప్ప ఇంకో దేవుడు లేడు. అందుకే సిలువ మరణము మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సిలువ మరణంలో దేవుడు తన ప్రేమను కనపరుస్తున్నాడు. భౌతికంగా యేసుప్రభు ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు అద్భుతాల ద్వారా, స్వస్థతలు చేయడం ద్వారా యేసుప్రభు చనిపోయిన వారిని లేపారు. యేసుప్రభు అర్థమైందా పిల్లరా? పక్షవాయు గల వారిని లేపారు పిల్లరా. అనేక అద్భుతాలు, స్వస్థతలు యేసుప్రభు చేసి అక్కడ కూడా దేవుని ప్రేమను యేసుప్రభు చూపించాడు. అయితే అల్టిమేట్గా అసలైన తన ప్రేమను మీరు నేను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అది సిలువ మరణంలో మీరు నేను చూడొచ్చు. అందుకే పొరపాటున కూడా దేవుణ్ణి ఊహల్లో కూడా, మాటల్లో కూడా ఎప్పుడు బాధ పెట్టద్దండి. దేవునికి మాట చెప్పి దేవుడు ఎందుకో మమ్మల్ని సమస్యలు పెడతాడు, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు, దేవుడు ఎందుకు అట్లా చేస్తాడు, దేవుడు ఎందుకు మమ్మల్ని, నో, పాపం, అది తప్పు, చాలా తప్పు స్టేట్మెంట్ అది. అందుకే ఎన్ని సమస్యలు, కష్టాలు ఏదన్నా వచ్చినా మీ నోట్లో రావాల్సిందేమో తెలుసా? తండ్రి నువ్వే నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడం, నాకు విరోధంగా ఎవరు ప్రబలలేరు, నాకు విరోధంగా ఎవరు విజయం సాధించలేరు తండ్రి. నీవే నా పక్షం ఉన్నావు, నాకు తెలుసు తండ్రి ఇది నీ నుంచి కాదు. ఒక దైవజనుడు నాకు కొద్ది రోజుల క్రితం సాక్ష్యం వింటా అంటే పిల్లరా, మరి అనుకోకుండా యవ్వనస్తుడు తన కొడుకు చనిపోయాడు. ఊహించని విధంగా తన కొడుకు చనిపోతే ఈయన సేవకుడు సేవ చేసుకుంటే ఎక్కడో ఉన్నాడు. ఫోన్ వచ్చి దానికి నీ కుమారుడు చనిపోయినాడని. ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏం తెలుసా? ఎందుకు దేవుడు ఇలా చేశాడు అనే ఆలోచన వచ్చిందంట ఆయన దగ్గరికి. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇది దేవుంది కాదు. ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? పాటలు పాడడం మొదలుపెట్టాడు. ప్రభువా, నాకు తెలిసి ఇది నీ తరఫున కాదు, నా కొడుకుని చంపిండేది నువ్వు కాదు, నా కొడుకు చనిపోవడానికి కారకుడు నువ్వు కాదు, నా కొడుకు బ్రతకడానికి కారకుడు నువ్వు, నా దేవుడు నువ్వు అని భార్యాభర్తలు ఇద్దరు కొంచెం సేపు ప్రార్థన చేసుకొని ఎక్కడో దూరం ఉన్నాడంట. ఆయన డెడ్ బాడీ, కాళ్ళు ఏళ్ళు కట్టేశారు పిల్లరా. డాక్టర్లు డిక్లేర్ చేసేశారు ఆల్రెడీ 5 గంటలైంది ఆ పిల్లడు చనిపోయి. ఈ భార్యాభర్తలు ఏం చేశారు తెలుసా? కారులో ప్రయాణం చేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. తండ్రి ఇది నీ తరఫున కాదు, నాకు తెలుసు నువ్వు నా దేవుడివి, నువ్వు మా కుటుంబాన్ని కాపాడే దేవుడివి, నువ్వు మా కుమారుని బ్రతికించే దేవుడు అని పిల్లరా ప్రయాణం చేసుకుంటూ పాడుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళ హాస్పిటల్లో కాలు పెట్టారో వాళ్ళ కొడుకు లేచి కూర్చున్నాడు. తప్పెళ్ళు కూడా దేవుడు నాయపడి పిల్లరా, అటువంటి దేవుడు. ఆయన బాగా చెప్పాడు నాకు, అందుకే మీకు చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ ఆ టైంలో ఏంది ప్రభువా నువ్వు ఇట్లా చేసేవి, మేము చూసే నీ సేవ చేసుకుంటున్నాం, మా పిల్లోడిని చంపేసివే, ఎందుకు ప్రభువా ఇంత అన్యాయం చేసేవి, అన్నింటి ఆ పిల్లోడు సమాధి అయిపోయేవాడు, ఈ పాటికి ఉండేవాడు కాదు, ఆ సాక్ష్యం ఉండేది కాదు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని నన్ను కష్టపెట్టాడు. కష్టపడ్డానికి మనం కష్టాలు పడుతున్నామని దానికి కారణము మనం సాతానికి ద్వారం తెరవడం వలన, లేకుంటే మన మీద మనకి అధికారం లేదు. ఓకే,
సో ఈ విషయాలు మీకు ప్రతి వారం నేను బోధిస్తూ దేవుడు మంచివాడు అనే విషయాన్ని ఇంకా అనేక విషయాలు దానికి సంబంధించి మీకు బోధించడం జరుగుతుంది. సో కొద్దిగా 2-3 వారాల నుంచి, నేను 3-4 వారాల నుంచి బహుశా ఇది మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఆయన శిలువ మరణం ద్వారా చేయాల్సినవన్నీ చేసి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉండి యేసుప్రభు మనల్ని వదిలేలేదు. పిల్లరా, ఇంకా నేను చేశాను, ఇంకా మీ ఇష్టం అనలేదు. కానీ బైబిల్ చెప్తుంది ఇప్పటికి కూడా మనతో ఉండి అనుక్షణం ఆయన పని చేస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలా. మీరు అనుకోవచ్చు ఎవరింటి అన్నారులే నేను మాట్లాడేదని, మీరు అనుకోవచ్చు ఎవరు చూసి అన్నారులే నేను చేసేదని, మీరు అనుకోవచ్చు నేను చూసేది ఎవరు చూసి అన్నారులే అని. దేవుడు నీతో విడువక ఎడబాయకుంటాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన నీవు చేస్తున్నవన్నీ గమనిస్తున్నాడు. అందుకే ఏం చేయాలా, మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఇప్పుడు కూడా మనతో ఉండి మన ద్వారా అనేక సామర్థ్యమైన కార్యాలు చేపించాలని దేవుని కోరిక. ఓకే, సో అందుకనే ఆయన ఏం చేశాడంటే కొన్ని స్పెషల్ గిఫ్ట్లు మనకి ఇచ్చాడు. పిల్లరా, కొన్ని తెలుగులో ఏమంటారు బహుమానాలా, ఐ డోంట్ నో, వరం, కొన్ని స్పెషల్ వరాలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలమైన మీకు నాకు, అన్యులకు కాదు, ఆయన రక్తంతో కడగబడిన మీకు నాకు. మొదటిది ఏంటి, నేను ఆల్రెడీ చెప్పేసేది. మొదటిది అమ్మా, ఎవరైనా గుర్తుందా? మొదటి బలమైన వరం ఏంటో మనకి మీకు నాకు ఇచ్చినది అమ్మా, చెప్పండి గట్టిగా. మీరు చెప్పేందరూ ముందుకెళ్ళి 4 వారాల నుంచి చెప్తున్నా మీకు. చెప్పు మోనికి తెలుసు. చెప్పు మోని, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు, నీ పెదవులు చూశాను నేను. గట్టి చెప్పు, ఏందో మళ్ళీ ఎందుకు భయపడతావు అమ్మా? సాల్వేషన్ అయిపోయింది. సాల్వేషన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ వరం ఏంటంటే విశ్వాసం. దేవుడు మనకు తన విశ్వాసం ఇచ్చాడు. అందుకే ఇప్పుడు విశ్వాసం ఏమని కోరొద్దు, విశ్వాసం ఆల్రెడీ ఉంది. నువ్వు వినే కొద్దీ బయటకు వస్తుంది. దేవుని వాక్యము వినే కొద్దీ నువ్వు ఆ విశ్వాసాన్ని వాడుకోవచ్చు. ఏ విశ్వాసం ఇచ్చాడు అది స్పెషల్, గాడ్ టైప్ ఆఫ్ ఫెయిత్. దేవుణ్ణిలో ఉన్న విశ్వాసం మీకు నాకు ఇచ్చాడు. అందుకే యేసుప్రభు శిష్యులతో ఎప్పుడు అనేవాడు, ఎందుకయ్యా నన్ను లేపుతున్నారు తుఫాన్ని, మీరెందుకు గద్దించరు? యేసుప్రభుని చూసి యేసుప్రభు చెట్టును శపించాడు. ఒక చెట్టు, అంజూరపు చెట్టును శపించినప్పుడు ఆ చెట్టు ఎండిపోతూనే శిష్యులకు ఆశ్చర్యం వేసి, బోధకుడా నువ్వు శపించిన చెట్టు ఎండిపోయిందంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమనుకున్నారు నేనంటే ఐఎమ్ ఏ స్పెషల్ పర్సన్ అనలేదు, కానీ వాళ్ళ శిష్యుల దిక్కు తిరిగి అన్నాడు, ఐ మీన్ లైక్ ఇది అనలేదు, కానీ నేనంటే గొప్పోడిని, నేను ఇవే చేస్తాను, మీ చేత కాదనలేదు. కానీ వాళ్ళకి ఏం చెప్తానంటే యేసు ప్రభు, ఎందుకు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఏంటి మీ సమస్య, మీకు ఇంకా అర్థమే కాలేదా, మీరెవరో నేనెవరో అన్నారు. యాక్చువల్గా నన్ను అడిగితే అక్కడ. అందుకే యేసు ప్రభు స్ట్రైట్గా ఏమనంటే దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండుడే అన్నాడు. దేవుని లాంటి విశ్వాసం అంటే వాళ్ళలో దేవుని లాంటి విశ్వాసం లేదు. వాళ్ళలో ఏం విశ్వాసం ఉంది తెలుసా? కనపడినాక చెట్టు ఎండిపోయినాక నమ్ముతున్నారు, యేసుప్రభు చెప్పేది జరుగుతుంది, తప్పెళ్ళ కొట్టాను అనుకున్నారు. అలా అర్థమవుతుంది మీకు? వాళ్ళు ఏమంటున్నారంటే చెట్టు ఎండిపోయిన తర్వాత చూసిన తర్వాత, ప్రభువా నువ్వు రైట్ కరెక్ట్ మనిషి, నువ్వు నిజంగా దేవుడివే. అట్లా వాళ్ళు ఎప్పుడు పైకి రాలేదు. అందుకే చెప్పాను, సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు కొడుకు చనిపోయినప్పుడు ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరచాలి. ఇది నీ తరఫున కాదో, నా కుమారుడు బతుకుతాడు తండ్రి, నీ తరఫున కాదు, ఇది కృతజ్ఞతలను చెల్లించుకున్నారు. అందుకే ఆ కుమారుడు బతికాడు. అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఐ మీన్ ఎంత డమ్ కదా శిష్యులు. వాళ్ళ ముందర 5 రొట్టెల్ని 1000 మందికి తినిపించాడు. 5 రొట్టెలు పట్టుకొని ఆశీర్వదించి 1000 మందికి భోజనం పెట్టాడు. వాళ్ళ ముందర లాజర్ని లేపాడు. వాళ్ళ ముందర అద్భుతాలు, సామర్థ్యమైన కార్యం, నీళ్ళ మీద వాళ్ళ ముందర నడిస్తే చెట్టు ఎండిపోవడం పెద్ద కష్టమా? అందుకే అయితే విషయం ఏమంటే అదే విశ్వాసము మీలో నాలో ఉంది పిల్లలు. అందుకే పేతురు ఒక మంచి మాట అన్నారు, 2 పేతురు 1వ అధ్యాయం కదా, 1:2 ఏమన్నా, మాలాంటి అమూల్యమైన విశ్వాసము మీలో మీరు కలిగి ఉన్నారు. పౌలు అన్నాడు, యేసయ్య విశ్వాసంతో నేను భూమి మీద జీవిస్తాను. గలతీ 2:20 యేసయ్య విశ్వాసంతో నేను ఈ భూమి మీద జీవిస్తాను. యేసయ్య విశ్వాసం మీలో నాలో ఉంది. యేసు మీద విశ్వాసం కాదు. యేసు మీద విశ్వాసం పెట్టినప్పుడు ఏమైందంటే మీరు నేను రక్షించబడ్డాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. ఇప్పుడు దేవుని విశ్వాసం మనలో ఉంది. అందుకే యేసు మీద విశ్వాసం పెట్టారు కాబట్టి ఇప్పుడు యేసు లాంటి విశ్వాసము మీలో నాలో ఉంది. అందుకే గలతీ రాసిన పత్రిక 5:22 ఆత్మఫలాల్లో ఒక ఫలం ఏంటి? విశ్వాసం. రోమిల రాసిన పత్రిక 12:2 ఆయన అక్కడ రాయబడింది, మనకు దేవుడు తన విశ్వాసాన్ని ఇచ్చాడని. ఓకే,
మీకు అది అర్థమైంది కదా. మొదటి పాయింట్ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏం నేర్చుకుంటాను? రెండోది అతి ముఖ్యమైన వరం ఏమి ఇచ్చాడు దేవుడు? అమ్మ ఏంది? ఇంకా ఏంది మా ఇక్కడ మొగోళ్ళు బ్రదర్ ఏమి ఇచ్చాడు? రెండో వరం ఏంటి? ఇంకోటి చెప్పండి. ఎవరు అమ్మా సిస్టర్ ఎవరెవరు చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేవాళ్ళు. రెండో వరము పరిశుద్ధాత్మ బాప్తిజం అనేవాళ్ళు చేయెత్తండి. కనీసం నా చెయ్యెత్తన్నా మీరు చేయెత్తాలా మీరు? నాకు తెలుసు. శిష్యులు ఎంత అయినా కూడా యేసుప్రభు బాధపడేవాడు. మీరు అసలుకి ఏం మనుషులు అనేవాడు యేసుప్రభు శిష్యుల్ని. సో నేను కూడా అదే పరిస్థితి. 3-4 వారాల నుంచి వింటున్నారు మీరు. ఒక ప్రశ్న ఎదురు ప్రశ్న వేసేసరికి మనము ఎవరు అంతే ఆయన బయట వాళ్ళు కూడా అన్యులు కూడా అంతే మనల్ని అడిగారు అనుకో, యేసుప్రభు అయినా రక్షకుడు అన్నా అనుకో, అవునా అని మీరు కూడా డౌట్ పడతారు. మీకు ఉండాలి మసాలా ఉండాలి లోపల. కనీసం పేతురు మాది తప్పో ఒప్పో చెప్పేయాలి అంతే. అర్థమవుతుంది మీకు? సో రెండవది పరిశుద్ధాత్మ బాప్తిజం. అతి ముఖ్యమైనది పరిశుద్ధాత్మ బాప్తిజంతో మనం నింపబడి అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ మన మీదికి రావడాన్నే పరిశుద్ధాత్మ బాప్తిజం అంటాం. ఓకే, సో ఆ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి కావాల్సిన అతి ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. అంటే రక్షింపబడ్డం. మీరు యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన వెంటనే నేను పొందుకోవాల్సింది ఏమంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. రెడీగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రార్థిస్తూనే నిన్ను నింపేదానికి. ఏంటి ఎలా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటాం? మళ్ళీ ఏమన్నా పోయి ఉపవాసాలు ఉండాలా? రకరకాలుగా చెప్తారు. లేదు పిల్లరా, ఏంది లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, రక్షించబడిన తర్వాత వెంటనే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరు నుండి ఒకవేళ ఇంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుంటే మీకు ఇంకొకరు వచ్చి ప్రార్థన చేసిన పనిలే, మంచిదే ఇంకొకరు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేయడం. ఇన్ కేస్ అట్లా లేకున్నా నువ్వు ఇంట్లో ఉన్నా నీకు అనిపించింది అనుకో, నేను ఇంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోలేదని, నువ్వు చేయాల్సిందేమంటే తండ్రికి ప్రార్థన చేయాలి. నువ్వు యేసుక్రీస్తు రక్షణ అంగీకరించాలి ఫస్ట్. అది లేని ఇది దొరకదు. ఫస్ట్ అది నువ్వు యేసు ప్రభుని ప్రభుగా స్వీకరించినాక వెంటనే నువ్వు దేవుని చెప్పాల్సింది ఏమంటే, తండ్రి నా బలంతో నేను నీ సేవ చేయలేను, నా బలంతో నేను ఏమి చేయలేను, నీ బలం నాకి, నీ ఆత్మ అభిషేకం నాకి. అవును తండ్రి, నేను నమ్ముచున్నాను నీ బలము ద్వారా నాకు సమస్తం సాధ్యమని నువ్వు అన్నావు తండ్రి. యేసు ప్రభు వచ్చి ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం ఇస్తాడన్నావు, ఆ బాప్తిజం నాకు ఈ తండ్రి అని చెప్పి వెంటనే ఏం చేయాలా? ఏం చేస్తారు? నమ్మాలా. వెంటనే ఏం చేయాలా? నేను పొందుకున్నానని నమ్మాలా. ఆ తర్వాత మీరు ఆ యొక్క రిజల్ట్ చూడడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆయన అన్నాడు, అడుగుడు మీకు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ గురించి ఏం రాశాడో తెలుసా దేవుడు బైబిల్లో? ఏం రాయించాడంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఎరిగి ఉన్నారంటే అక్కడ ఏం రాయబడిందంటే, మీరు మీ పిల్లలు రొట్టెని అడిగితే రాయిని ఇస్తారా, చేపని అడిగితే పాముని ఇస్తారా, గుడ్డుని అడిగితే తేలిస్తారా? ఇస్తారా ఎవరైనా అట్లా? మీ పిల్లడు వచ్చి మమ్మీ ఎగ్ కావాలంటే ఎగ్గారా ఇస్తాను రా అని చెప్పి తేలిస్తారా చేతికి? దేవుడు చూడండి ఏదాంతో పోలుస్తున్నాడు. మీరు చెడ్డవారై ఉండి అట్లా చేయరే, మీ పరలోకపు తండ్రి మీకెందుకు పరిశుద్ధాత్మను ఇవ్వడు అని రాయబడింది. అందుకే మీరు అడుగుతూనే వెంటనే పొంది మీరు రికగ్నైజ్ చేయాలి, అవును నాకు నీ పరిశుద్ధాత్మ అవసరం అని. అంతే, అదే అందుకే దేవుడు అట్లా పెట్టినది ఆ సిస్టమ్. ఓకే, సో ఎవరైనా అలా ఉంటే ఆ ప్రార్థన చేసి చాలు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము బాప్తిజం మీరు పొందుకుంటారు. సో నేను ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న తర్వాత కొన్ని వరాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీలో నాలో ప్రవేశించడం జరుగుతాయి. సో ఎన్ని వరాలు ఉన్నాయి టోటల్గా తెలుసా? ఎన్ని వరాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ వరాలు? 9 వరాలు ఉన్నాయి. ఓకే, అయితే అతి ముఖ్యమైన అతి ముఖ్యం అనేక లేదు కానీ 9 సమానమే. అయితే మనకు అవసరము అనుక్షణము వాడుకునే వరం ఏంటంటే అన్య భాషలు మాట్లాడే వరం మనకు చాలా అవసరం. ఈరోజు నేను అన్య భాషల గురించి క్లియర్గా చెప్తాను, రేపు వారం నుంచి వేరే విషయంలోకి వెళ్ళాలి. సో అన్య భాషల గురించి అన్నీ చక్కగా అర్థం చేసుకుని వెళ్ళండి. ఏదైనా డౌట్ ఉంటే ఇంటికి పోయి మళ్ళీ ఫోన్ చేయొచ్చు, ఎందుకంటే 1 గంటలో అన్నీ చెప్పలేము ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది మీకు అర్థం కాల ఎందుకు అన్య భాషలు అవసరమో, ఎవరు మాట్లాడతారు అన్య భాషలని. ఒకవేళ ఇంతవరకు మీరు ఎక్కడైనా విని అన్య భాషలు లేవు, అన్య భాషలు కావు అని అంటే ఇప్పుడే డిసైడ్ కాద్దండి. ఇంకా ఈయనకు ముందే నాకు ఇది వద్దులే, నాకు బాగా తెలుసు అన్య భాషలు లేవని. వద్దు, సాతాను నిన్ను ఆ విధంగా అజ్ఞానంలో పడవేయకుండా ఓపెన్ హార్ట్, ఏమంటారు, హృదయం విప్పి విను. నీకు అర్థమవుతుంది, దేవుడు నీతో మాట్లాడతాడు ఈ ఉదయకాలమున. సో అన్నిటికంటే ముఖ్యంగా ఈ విషయం నేను అర్థం చేసుకోవాలా. ఏంటంటే వినండి, నేను ప్రతి వారం ఈ విషయాన్ని చెప్పి ముందుకెళ్తున్నా. అదేంటంటే జాగ్రత్త వినాలి. మనిషి 3 భాగాల్లో ఉన్నాడు, తెలుసు కదా పాతోళ్ళకి, ముందు చర్చిలో ముందు నుంచి వచ్చే వాళ్ళకి. మనిషి 3 భాగాల్లో దేవుడు సృష్టించాడు, తయారు చేశాడు. ఏ 3 భాగాలు? ఆత్మ, శరీరము, మనస్సు. ఆత్మ ఎక్కడుంది? లోపల ఉన్నాడు. ఉంది అనేక లేదు, పురుషుడుగా పోల్చాడు బైబిల్లో. ఆత్మ ఎక్కడున్నాడు? లోపల. మీ నా ఆత్మ ఎక్కడున్నారు? అమ్మ ఎక్కడున్నారు? చింటూ, నీ ఆత్మ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అర్థమైందా? బయట ఇదేంటి? శరీరం. మనసాడుంది, తల చేయబెట్టాను అంత, ఈడుంది మనసు. సో ఇది మీకు క్లియర్గా అర్థమైతే మిగతా నేను చెప్పే అన్య భాషలు కూడా మీకు అర్థమైతే అన్య భాషల వరం అవసరం ఎందుకని. ఓకే, ఏనండి జాగ్రత్తగా. సిస్టర్ ఆమె వెనక్కి కూర్చోసి ఈ సైడ్కి రమ్మని. సిస్టర్ ఇడండి, ముందుకు రండి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి. అట్లా వచ్చి కూర్చున్నప్పుడు ముందర కూర్చోండి, మీరు గమనిస్తూ ఉండాల. రామకృష్ణ వెనకాల కూర్చుంటే శిక్షావళి ఎక్కడికి వెళ్తాము? నీళ్ళు తాగేసి. జాగ్రత్తగా వినండి. నేను ఈరోజు చెప్పే విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. 2021లో అడుగు పెట్టినారు. నేను చెప్పే ఈ టాపిక్ మీకు సరిగ్గా అర్థమైతే మీరు సంవత్సరం అంతా, ఇప్పుడే చూసుకున్నాం కదా ఆరంభంలో, వరదలు వచ్చినా నిన్ను ముంచలేవు, అగ్ని వచ్చినా నిన్ను కాల్చలేదు. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఎస్పెషల్లీ ఏది నిన్ను బాధ పెట్టలేదు. నువ్వు ఇంకా ఏ అనారోగ్యంలో, నిరుత్సాహంలో అవి వెళ్తున్నా కూడా నువ్వు మహా ఉత్సాహంతో వెళ్ళొచ్చు. నీ పక్కన 1000 మంది కన్నీరు గరసన్న చింతలో, దిగుల్లో, బాధలో, భయంలో ఉన్నా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండొచ్చు. నేను చెప్పే ఈరోజు టాపిక్ విని దాని ప్రకారం నువ్వు నడిస్తే. ఓకే, వినాలి నాన్న, ముందర చూడాలి. అనుష విన్న ముందర చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నేను యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించినప్పుడు ఏం జరిగిందంటే, మీనాలో ఉండే పాత ఆత్మను తీసేసి దేవుడు కొత్త ఆత్మను మనలో ఉంచాడు. అమ్మాయి అర్థమవుతుందా? చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించినప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది. యేసు ప్రభుని నువ్వు ప్రభువుగా స్వీకరించినప్పుడు, ఈ యొక్క మహబూబ్ భాష మీ ముందర పడుకొని ఉన్నాడు. ఆ పిల్లోడికి నేను అదే చెప్పాను మన హాస్పిటల్కి పోయి. మరి వాళ్ళ బంధువులు చెప్తున్నారు యేసు ప్రభు తనతో మాట్లాడాడు, హాస్పిటల్ పొద్దు నువ్వు చర్చికి పొమ్మని చెప్పి. చూడండి, ఆ బాడీ పాపం అక్కడ వచ్చి పడుకున్నాడు. దేవుడు అంతా బాగా చేశాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. మరి దేవుడు నడిపించి తనను తన మహిమ కొరకు వాడుకుంటాడు. సో అందుకని ప్రార్థన ఉన్న విషయం చూడండి, ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి యేసు క్రీస్తుని ప్రభువు అంటూనే జరిగేది ఏంటంటే, ఆ మనిషిలోకి దేవుడు ప్రవేశించి ఆ మనిషిలో ఉన్న పాత ఆత్మను తీసేసి క్రొత్త ఆత్మను పెడతాడు. అర్థమైందా? శరీరం పాతదే, మనస్సు పాతదే. యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తూనే జరిగేది ఇదే. ఈ ప్రపంచంలో ఏ మతమో ఇది బోధించదు, కేవలం బైబిల్ మాత్రమే, దేవుడు మాత్రమే చెప్తాడు. ఇది నిజం. అందుకే 2 కొరింథీ 5:17 ఏం రాబడిందంటే, ఎందరైతే క్రీస్తుని ప్రభువుగా స్వీకరిస్తారో వారు నూతన సృష్టి, పాతవన్నీ, అది రోగము పాయ, దరిద్రము పాయ, నరకము పాయ, ఇంకేదో అన్ని పాయ, పాతవన్నీ గతించను, ఇదిగో సమస్తమును ఆత్మ కొరతగొచ్చింది. నీ ఆత్మ దేవునికి పుట్టిన ఆత్మ. నువ్వు దీవెనలకు అర్హుడవి, ఐశ్వర్యానికి అర్హుడవి, ఆరోగ్యానికి అర్హుడవి, మేలులకు అర్హుడవి. ఇదిగో సమస్తమును క్రొత్త వాయను. అందుకే నువ్వు యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు బైబిల్ చెప్తుంది నువ్వు తిరిగి జన్మిస్తావు అని. అర్థమైందా? ఒక భాగాన్ని తీయండి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలా. అటెన్షన్ ఇక్కడక్కడ పోనిద్దండి. వచ్చేటప్పుడే బాటల్లో నీళ్ళు తెచ్చుకోండి, అవసరం అనుకుంటే ఏదైనా తెచ్చుకోండి, కానీ లేచిపోకండి. హలో, జాగ్రత్తగా వినండి. ఒక గంట సరిగా మనం కూర్చోకుండా ఎట్లా పిల్లరా కదా, జాగ్రత్తగా వినాలా.
3వ అధ్యాయం 3వ వాక్యము. ఎందుకంటే మిమ్మల్ని విననీయకుండా చేసేవాడు ఉన్నాడు, సాతాను. మీరు వాక్యం వినకూడదు, వానికి అదే బిజినెస్ వాన్. అది వినలేదనుకో, నీకు దేవుడు ఎవరో అర్థం కాడు, దేవుడు ఏం చేయగలడో అర్థం కాదు, నువ్వు వాని చేతిలో ఉంటావని వాని కోరిక. నువ్వు వాక్యం వినే దాంట్లో ఏది రైట్ లేవట అటెన్షన్ పోనిద్దు. వాక్యం వినేటప్పుడే అది ఇది, ఆ బైబిల్లో ఈ వాక్యం చూడు, ఆ వాక్యం చూడు అని కూడా వాడు చెప్తాడు. జాగ్రత్త, వాడు మహా కన్నింగ్ ఫెలో. నీకు పాస్టర్ చెప్పే వాక్యం తప్పించి వేరే వాక్యం దిక్కు దేవుడు తీసిపోడు. జాగ్రత్త. ఎందుకంటే నేను చూసాను చాలాసార్లు, మనం బైబిల్ వాక్యం వినేటప్పుడు ఏంటంటో గుర్తొస్తాండేమో, దేవుడు మాట్లాడతానని నేను దాంట్లో పోతాం. నో నో నో, దేవుడు 2 పనులు పెట్టాడు నీకు. ఈడ పాస్టర్ని పెట్టి ఆడ నీతో మళ్ళీ మాట్లాడు. వినేటప్పుడే నీకు రెవల్యూషన్ ఇస్తాడు ఆయన, కొత్త రెవల్యూషన్, అది జరుగుతుంది. కానీ అక్కడిక్కడ అటెన్షన్ బయటికి పోయి చూసిరాపో, చెప్పులు ఉన్నాయో లేవో నీవి అన్నాడు దేవుడు. నీకు దప్పికైతే చూడు అని కూడా అన్నాడు. అర్థమైందా? నీకు అనిపిస్తుంది అనుకో, ఎందుకో ఈరోజు చెప్తాను అది కూడా నేను, ఎందుకు నీళ్ళు దప్పికైతాయా నీకు. ఓకే, శిక్ష వాళ్ళు వింటాను కదా. ఓకే, విషయం హలో, అప్పుడు మీరు నవ్వాలి కాబట్టి. ఓకే, అందుకు యేసు చదువు నేను 3 చదవండి. ఓకే, ఫస్ట్ చదువు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను లరా, ఇది అనగనగా కథ కాదు, ఉండెను అంటే ఉండేవాడు. అతడు రాత్రి యందు ఆయన ఎద్దకు వచ్చి, ఎవరి ఎద్దకి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయజాలడని ఆయనతో చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ పోర్షన్ బైబిల్లో ఇది. అందుకు యేసు అతనితో, చూసారా, యేసు ప్రభు ఎప్పుడు కూడా నేనంటే ఏమనుకున్నావు తెలుసా అనలేదు, ఆడ కూడా ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు ప్రభు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ భూమి మీద మీ అమ్మ నాన్నకు నువ్వు జన్మించావు, బాగానే ఉంది కానీ మళ్ళా నువ్వు జన్మించే తీరాలా. అప్పుడే నీకు స్వర్గం లభిస్తుంది, అప్పుడే నీకు దేవుడు దొరుకుతాడు, అప్పుడే నీ జీవితం దీవెనలతో ఉంటుంది. అర్థమైందా పిల్లరా? ప్రతి మనిషికి 2 పుట్టుకలు అవసరం ఈ భూమి మీద. ఒకటి తల్లితో పుట్టడం, తల్లిదండ్రుల ద్వారా పుట్టడం. రెండవది దేవునికి తిరిగి పుట్టాలా. యేసు క్రీస్తుని నువ్వు ప్రభు అంటూనే నువ్వు మళ్ళా జన్మిస్తావు. అదే యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. చెప్పండి, చదవండి, చూడండి, నేను చదువుతాను మీకు మైక్లో. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మళ్ళా జన్మించాలి. నువ్వు దేవుని దగ్గర రావాలన్నా, దేవుని దీవెనలు పొందుకోవాలన్నా, స్వర్గంలో నువ్వు పోవాలన్నా, ఇక్కడ దేవుడు కలిగి ఉన్నా తిరిగి జన్మించాలా. వెంటనే ఇతనికి డౌట్ వచ్చింది. అమ్మ, మంచి డౌట్ వచ్చింది, ఇది చాలా మంచి డౌట్, మీకు నాకు వచ్చే డౌట్ ఇదే. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, అమ్మా ఏంటన్నారా, మీకు వెంటనే వచ్చిన డౌట్ అదే. ఏంటి సార్ 2 సార్లు పుట్టాలనా? అదెట్లా? ఆల్రెడీ మమ్మీ డాడీకి పుట్టాను కదా, మళ్ళీ పోవాలా మమ్మీ గర్భంలోకి? నికోదేముకి అదే డౌట్ వచ్చింది. మళ్ళా గర్భంలో పోవాలా, మళ్ళీ పుట్టాలా? ఆ పుట్టుకు గురించి చెప్తాను ఇక్కడ వినండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. రెండోసారి జన్మించేది ఎట్లా అంటే, నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తుని ప్రభు అంటావో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీలోకి దూరి నీలో ఉన్న పాత ఆత్మను తీసేసి కొత్త ఆత్మను పెడతాడు. ఇక్కడ బ్రదర్ వినాల, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను అంటే ఏమో తెలుసా? నీళ్ళు అంటే వాక్యము, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకుడు అంగీకరిస్తామో, నీకు అప్పుడు అనిపించకపోవచ్చు కానీ జరిగేది ఇదే. నిదానంగా నీకు రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? చూడండి, తల్లి గర్భం ధరించింది అని డాక్టర్లు చెప్తారు, కానీ ఎప్పుడు చూస్తాను? కొద్ది తర్వాత. అట్లే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభు అంటావో, నీలో అది కార్యం జరిగింది. పోయే కొద్దీ నీకు తెలుస్తుంది, అవును నేను నిజమైన రక్షణ నాకు లభించింది, నాలో ఉండేది కొత్త ఆత్మ అని. చూడండి, ఇంకో ప్రశ్న, మంచి ప్రశ్న అడిగాడు అక్కడ. శరీర మూలంగా జన్మించినది, 6వ వాక్యము, శరీరమును ఆత్మ మూలంగా జన్మించింది ఏంది? జన్మించినది ఆ రోజు నువ్వు యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకుడుగా స్వీకరించిన రోజు చెప్పాలి. ఏం జన్మించినది? ఆత్మ. నీ బాడీ పాతదే, నీ మైండ్ పాతదే, నీ ఆత్మ కొత్తగా అయింది. ఇంకో మాట కూడా మంచి మాట రాశాడు, మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అది ఎట్లా ప్రభువా అని నువ్వు ఆశ్చర్యపడుతున్నావేమో. అయితే ఎవరు చేస్తారంటే ఈ పని కింద చూడండి, 8లో, గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినదో ఎక్కడికి పోవునో నీకు తెలియదు కదమ్మా. గాలిని ఎప్పుడైనా చూసారా? కళ్ళకు కనపడదు, కానీ మీకు తెలుస్తుంది గాలి తగులుతుందని. ఆ విధంగానే
ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు నేను. అంటే నీకు కనపడదు ఇది కళ్ళకి, కానీ లోపల జరిగిపోతుంది. ఇది ఏం జరుగుతుందంటే నీలో ఉన్న పాపపు ఆత్మని, ఇంతవరకు పాపాల్లో జీవించిన ఆ ఆత్మని దేవుడు తొలగించి నీలో నూతన ఆత్మని దేవుడు పెడతాడు. అర్థమైందా? ఫ్యాన్ పెట్టాడు. సో నీలో నాలో ఆ యొక్క క్రొత్త ఆత్మ వచ్చింది పిల్లరా. నేను యేసుక్రీస్తును ప్రభుగా రక్షకుడుగా అంగీకరించినప్పుడు. ఓకే, ఈనాల జాగ్రత్తగా, ఈనాల చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా దేవునిలో సింహంలా ఉండాలనుకుంటే, దేవుని అభిషేకంతో జీవించాలనుకుంటే ఈరోజు చెప్పేది జాగ్రత్త ఇవ్వను. ఓకే, నేను నిదానంగా తీసుకెళ్తున్నా మీకు బాగా అర్థం కావాలని. ఓకే, సో మీరు చూస్తే ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభుగా అన్నావో నీ ఆత్మ క్రొత్తగా అయిపోయింది. అయితే శరీరము పాతదే, మనస్సు పాతదే. అందుకే నువ్వు యేసుక్రీస్తుగా రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు లావుగా ఉన్నావు అనుకో, రక్షణ పొందుకున్నా కూడా లావుగానే ఉంటావు. ఎందుకంటే మారింది ఏంటి? లోపల ఆత్మ. గుడ్, మీరు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు బాడీలో బలిష్ఠుడు అనుకో, అంటే మీరు లావు ఉన్నావు అనుకో, నువ్వు తర్వాత కూడా లావుగానే ఉంటావు. సన్నగా కావాలంటే ఏం చేయాలా? డైట్ తగ్గించాలా, కొద్దిగా తినాలా, తక్కువ తినాలా. ఇప్పుడు కొంతమంది నాకు ప్రశ్న అడుగుతూ అంటారు, నాకు అప్పుడప్పుడు చెప్తా అంటారు. నాకు కూడా ఉండే ఈ ప్రశ్న దేవుడు నాకు సాల్వ్ చేశాడు. మీకు చెప్తాను చూడండి. ఏ డాక్టర్ చెప్పలేంది, మీ డాక్టర్ దగ్గర పోతే కూడా ఏం చెప్పలేరు ఈ పాయింట్. కొంతమంది ఏమంటారంటే ఇంత తిన్నా కూడా లావ్ అవుతాను సార్, ఏమి చేయాలో అర్థం కాలా. కొంతమంది అంటారు తట్టలు తిన్నా కూడా సన్నగా ఉన్నాను సార్, ఏమి చేయాలా. ఓకే, సన్నగుండే వాళ్ళు లావ్ అయితే పర్లేదు, కానీ లావ్ అయిన వాళ్ళకి ఒక మంచి వార్త చెప్తాను నేను. నువ్వు లావ్ అవుతావు అనుకో, కొద్దిగా తిని కూడా మీరు నవ్వచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు అంటాడు వాళ్ళు నవ్వుతున్నారు కానీ వాళ్ళకి చెప్పు చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తున్నారు అది. అయితే నేను చెప్తున్నా మీకు సీక్రెట్, అన్య భాషల్లో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు దేవునికి చెప్పండి. ఇంకా అన్య భాషల గురించి మళ్ళీ చెప్తాను, నేను జస్ట్ మీకు హింట్. అన్య భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు దేవునికి చెప్పండి, ప్రభువా నేను ఎందుకు లావ్ అవుతున్నా, తినే తక్కువ, చాలా డైట్ కంట్రోల్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా కూడా ఎందుకు లావ్ అవుతున్నా, ఎందుకు ఓవర్ వెయిట్ అవుతున్నా, ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండకుండా నాకు సహాయం చేయి. ఇదిగో నేను అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నా, నాకు జ్ఞానమి, నాకు తెలియజేయి అని చెప్పి నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఖచ్చితంగా నీకు దేవుడు పాయింట్ చెప్తాడు, బాబు ఇది నీ ప్రాబ్లం, ఇది చేయొద్దు, నువ్వు సన్నగా అయిపోతావు. నేను ఛాలెంజ్ చేస్తున్న పుల్పిట్ మీద నిలబడే దేవుని సన్నిధిలో నువ్వు చేసి చూడు. ఇది కేవలం ఓవర్ వెయిట్కే కాదు, ఏ ప్రాబ్లం అయినా సరే నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మకు తెలుసు. నేను మళ్ళీ వస్తాను దానిలోకి. నీ ఆత్మకు తెలుసు ఎందుకు నువ్వు లావ్ అవుతున్నావు. అటువంటి జీవితం పిల్లరా యేసుక్రీస్తులో మనకు ఇచ్చింది. మహా జ్ఞానంతో నిండిన వ్యక్తులు మనం. యేసయ్య ఎంత జ్ఞానం, అంత జ్ఞానం ఉంది మనలో. ఎందుకంటే తెలుసా, ఆయన శిరస్సు, నేను దేహం, ఆయన బిడ్డను కాబట్టి. ఓకే, విషయం చెప్తున్నాను మీకు. మీరు లావ్ అవుతున్నారా, మీరు ప్రార్థన చేసి ప్రభా ఏంటి కారణం అన్నప్పుడు, నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేసినప్పుడు అడుగు దేవునికి ట్రాన్స్లేషన్ ఇమ్మని. అన్య భాషలకు అర్థం చెప్పే వరం కూడా ఇచ్చి నాకు సహాయం చేయమను. ఒకవేళ అర్థం చెప్పే వరం నువ్వు రాకున్నా, నీకు లోపల నీ ఆత్మ చెప్తుంది నీ మైండ్తో ఇది చెయ్యని, అది చెయ్యి, నువ్వు సన్నగైపోతావు. డాక్టర్ దగ్గర పోసిన పనిలేని. సో తినే దాంట్లో కంట్రోల్లో ఉండే వాళ్ళ కోసం నేను చెప్పినది ఇదే. నువ్వు కొండలతో చెప్పుము కరిగిపోవాలని చెప్పి ప్లేట్లు అర్థమవుతుంది. 24 hours నమ్ములుతానే ఉంటే నువ్వు అన్ని భాషల్లో ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తుందో తెలుసా? ముందే చెప్తాను నేను, దేవుడు ఏమంటాడో. నమ్మడం ఆపేయి, 3 పూట్ల కొద్దిగా తిను. నేను ఎందుకు ఎక్కువ తింటారో కూడా చెప్తా ఈరోజు. ఓకే, మీకు అది కూడా క్లియర్ కాలేదు. దేవుడు నాకు చెప్పు, ఇలా అది కూడా చెప్పు నువ్వు ఈరోజు అని చెప్తాను. నేను కొంచెంసేపు ఉండండి, నాటికి కూడా వస్తాను ఎందుకు ఎక్కువ తింటావు అని. ఓకే, సో విషయం ఇది. సో శరీరం కాదు మారిండేది, ఏం మారింది? ఆత్మ మారిండేది. ఆ తర్వాత మనస్సు కూడా మారలా. ఏంది మారిండేది? ఆత్మ. మనస్సు పాతదే. శరీరాన్ని సన్నగా చేయాలంటే ఏమో చెప్పాను మీకు, తక్కువ తినాలా, ఇంకా ప్రార్థన చేయమని అన్న భాషలో చెప్పాను. ఓకే, దేవుడు చెప్తాడు అది వదిలేయండి, సన్నగా అవుతారు. మళ్ళీ మనస్సు మారాలంటే ఏం చేయాలా? 31వ తేదీ రాత్రి వచ్చిన వాళ్ళకి చెప్పా, ఏం చేయాలా? వాక్యం వినాలా. ఎంత వాక్యం వింటే నీ మైండ్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత వాక్యము క్రియల్లో పెట్టాలా, ఆచరణలో పెట్టాలా. విన్న వాక్యము
నీ మైండ్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత చెప్పాలా వాక్యం నోటితో, నేను దేవుని బిడ్డనే అని. లేకుంటే నువ్వు చెప్పవనుకో, నువ్వు కనపని వాళ్ళందరికీ సైతాన్ బిడ్డ అంటావు, నీకు సొంత బిడ్డల్ని కూడా అంటావు, నువ్వు దయ్యం పట్టినా నీకు దయ్యం బిడ్డవు నువ్వు అని. ఎందుకంటే నువ్వు ఆ మాటలు మాట్లాడావు కాబట్టి. ఇప్పుడు ఈ మాటలు చెప్పడం లేదు కాబట్టి దేవునిలో ఉన్న నువ్వు ఏం చెప్పాలి, ఇప్పుడు నేను దేవుని బిడ్డని. సో మాట్లాడడం అవసరం. మనసు ఎట్లా మారుస్తాము? మనసు మార్చుకునే విధానం ఏంటి? ఆత్మ కొత్తగా అయిపోయింది. ఎంత కొత్తగా అయిపోయిందో నేను చెప్తాను ఈరోజు, వింటానండి. నీ మనస్సుని మార్చుకునే విధానము వాక్యం బాగా వినాలా వినాలా వినాలా. నువ్వు ఎన్డీటీవీ పక్కన కూర్చొని ముందర కూర్చొని, ఏం టీవీ అది, ఎన్టీవీనా, TV9 ముందర కూర్చొని వింటాన్నావు అనుకో, వైరస్ కరోనా 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 అంటా ఉంటుంది నీ మైండ్. నువ్వు పారిపోతా ఉంటావు, కరోనా కరోనా కరోనా. భార్య వచ్చినా కూడా పారిపోతావు, భర్త. నువ్వు ఆ నలిగిపోతావు. ఒక ఆమె చెప్పింది నాతో, ఆ కరోనా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి పోతే ఈ భయం 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 ఏమవుతాను, ఎప్పుడెక్కడ వెళ్ళిపోతాను అని. నేను చెప్పా, ఏమి వింటా అంటా ఉంటా, అదే వార్తలు వింటా అంటాను నన్ను పొద్దున్న సాయంత్రం వరకు. వినటం వల్ల ఏం వినడం వలన? దేవుని వాక్యం వినకుండా ఇంకా ఏమన్నా విన్నావు అనుకో, దాని మీద విశ్వాసం వస్తుంది. వెళ్ళిపోతానేమో 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 అని. విన్నాం, అంత ఇంపార్టెంట్. అనవసరంగా సినిమాలు, మ్యాట్నీలు, అవి ఏమంటారు, వీడియోలు, గబ్బంతా వేసుకుంటే పక్కనోడు కాదు గబ్బులు వేసిపోయేది నువ్వే. అదంతా లోపల పోయి మనసు అంతా పాడైపోతుంది. అందుకే ఎప్పుడు వాక్యం వినాలా. తిమోతి ముందర చూడు, వాక్యం వినాలా, వాక్యం చెప్పాలా, అర్థమవుతుందేమా? ఆ తర్వాత వాక్యాన్ని క్రియల్లో పెట్టాలన్నారు. ఓకే, ఇప్పుడు ఆ టాపిక్లో పోను నేను. అది మనసు మార్చే విధానం. ఇప్పుడు ఏం కొత్తగా అయింది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మ కొత్తగా అయింది. ఓకే, ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన భాగం చెప్తాను నేను. నిన్న వారం కొద్దిగా చెప్పా. అయితే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కదా బ్రదర్, ఎవరెవరు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించారు? చేతులు ఎత్తి చూపి. గుడ్ బ్రదర్, మీరు కూడా అంగీకరించాలి. ఫస్ట్ రోజు వచ్చారు మీరు. ఆయన తప్ప ఇంకో ప్రభు లేడు. ఖురాన్లో కూడా యేసు ప్రభు గురించి రాయబడింది చాలాసార్లు. ఓకే, ఈయనండి. ఇప్పుడు ఈయన ముందర చూడాలి. ఇప్పుడు ఇందరు ముందర చూడండి. చాక్లెట్ ఇది కొంతమంది పక్కన ఏదో పని ఉన్నట్లు ఆడుందా చాక్లెట్, ఈడుంటే అసలేం చాక్లెట్. ఏనండి ఇప్పుడు జాగ్రత్తగా. సార్ బాగానే ఉంది, యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించా, నా ఆత్మ కొత్తది. బిందు నేను కనపడతాను కదా, శరీరము పాతది, నేను మార్చుకునే విధానం మీరు చెప్పారు, మనసు మార్చుకునే విధానం చెప్పారు, ఆత్మ కొత్తది. ఆత్మ కొత్తగా అయినా కూడా నేను ఎందుకు సార్ పాములా పనిచేస్తాను సార్? అప్పుడు షాక్ కొడతాను అన్నట్టు. నేను రక్షించబడ్డాను సార్, బ్రదర్ అబ్రహాం బ్రదర్, రక్షించబడ్డాం మనమంతా, అయినా కూడా ఎందుకు పాములా పనిచేస్తాను నేను అప్పుడప్పుడు కదా, అనిపిస్తుందా లేదా? కొద్దిగా సీరియస్గా మీరు విని, పాములా ఎందుకు సార్ నేను ఉన్నాను? నా స్వభావం ఎందుకు పాము స్వభావం? నా ఎందుకు సార్ మాటలని పాము మాటలు కాటేసినట్టు ఉంటాయి. ఇందరు ఏమంటే చచ్చిపోరు వాళ్ళు, కానీ లోపల చచ్చిపోతా అంటారు. భార్య కొన్నిసార్లు లోపలే చచ్చిపోతాడు. ఎందుకు? పాము ఈ మనిషి. భార్య కూడా భర్తని చాలాసార్లు చంపేస్తాడు సార్. దినంలో ఎన్నిసార్లు మర్డర్ చేస్తుందో, నీ ముఖానికి బాగుందాలే, లేకుంటే అదిలే ఇదిలే. భార్య ఎప్పుడని చెప్పింది అనుకో, పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు అని భర్తతో, దానికి అర్థం ఏమో తెలుసా? భర్తలు వినండి మీరు, మీ భార్య ఎప్పుడని చెప్పింది అనుకో, వాళ్ళు ఇల్లు కొన్నారంట అని, దానికి అర్థం ఏంటో సార్, నువ్వు ఎప్పుడు కొంటావు సార్ అని. అప్పుడు ఏమవుతుంది? ఇతనికి కాటేసినట్లు అవుతుంది. గబక్క సర్రని జుర్ర అంటుంది కదా లోపలే తిట్టుకుంటారు కొంతమంది భర్తలు. ఓకే వినండి, ఇప్పుడు మంచి మాట ఇది, మీరు అర్థం చేసుకుంటే బయటపడతారు ఈ పాము స్వభావం నుంచి. ఎందుకు పాములా ప్రవర్తిస్తాము, పాములా తిరుగుతాము? కొత్త ఆత్మ వచ్చింది. చాలామంది క్రైస్తవులు నన్ను అడుగుతారు, బ్రదర్ రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఎందుకు బ్రదర్ నాకు ఈ యొక్క అలవాట్లు ఇంకా అంటే, కొంతమంది బయట వాళ్ళు అంటుంటారు మనల్ని, బ్రదర్ చర్చికి పోతాడు ఆ బ్రదర్, లేదంటే ఆ సిస్టర్ చర్చికి పోతుంది, అన్నీ చేస్తుంది, కానీ ఇంట్లో నుంచి బయట చర్చి నుంచి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు అందరితో కొట్లాడుతాడు, బంధువులు అందరూ ఆమెకు శత్రువులే. ఎందుకు ఆ జీవితం? భయపడకండి, ఈరోజు నేర్చుకోండి, నేను చెప్తా ఎందుకో తెలుసా పిల్లరా? ఏనండి ముందర చూడండి, సౌండ్ ఫ్యాన్ సౌండ్ వస్తుంది దాంట్లో. ఇది ఫ్యాన్ది, వెనకలు పెట్టినాను, లేకపోతే కొద్దిగా సైడ్కి అని పెడతా.
కిందికి పెట్టి సైడ్కి పెట్టి ఏదో పెట్టేసి. వినండి పిల్లరా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నాకు కూడా ఎప్పుడు అనిపించేది కొత్తలో దేవుళ్ళు వచ్చినప్పుడు కొంతమందిని చూసి, ఏందిరా ఇల్లు అసలుకి దేవుడిని నమ్ముకునేవాడు ఎందుకు అట్లా చేస్తుంది ఆ సిస్టర్, ఎందుకు అట్లా చేస్తుంది ఆ బ్రదర్ అని. తర్వాత నాకు అర్థమైంది. అందుకనే మీరు కూడా అర్థం చేసుకుంటే మీ సమస్య నుంచి బయటకు వస్తారు. ఇది నిజం, నువ్వు దేవుని బిడ్డవి. ఇది నిజం, నువ్వు రక్తంతో కడగబడ్డావు. ఇది నిజం, నీలో ఉండే ఆత్మ కొత్త ఆత్మ. అయితే ఎందుకు, ఉదాహరణకు అనుకోండి, ఎందుకు నీకు పొద్దున్నే నిద్ర ముద్దు బైబుల్ కంటే కూడా, లేకుంటే ప్రార్థన కోసం లేచేదానికంటే కూడా ఎందుకు నిద్ర ముద్దు? అందరూ ముందర చూడండి కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి నిద్ర, చెప్పండి ఏమి నిద్ర ముద్దు. ఎందుకు? అది బాధపడద్దు, నేను కరెక్ట్ మాట చెప్తాను, నువ్వు బయటికి రావచ్చు దాంతో. ఎందుకు నీకు నిద్ర ముద్దు, బైబుల్ వద్దు పొద్దున్న లేస్తున్నాయి? ఎందుకు తెలుసా? వినండి. ఇప్పుడు సింపుల్, పెద్ద కష్టం ఏం లేదు, నువ్వు బయటపడవచ్చు. ఈ సంవత్సరం నువ్వు అభిషేకంలో పరిశుద్ధాత్మలో జీవించవచ్చు. ఎందుకంటే మనలో ఉన్న పాత ఆత్మ ఉండనే వాడు బైబిల్లో ఏం రాబడింది నేను చెప్తాను మీకు. ఏదో తెలుగులో ఏం వాడబడిందో చెప్తాను, రాసుకున్నా. ప్రాచీన పురుషుడు, తెలుగు మంచి బాగా రాశారు కదా. పాతోడు ఉండనే వాడేవుడు సార్. అదిగో నువ్వు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించక ముందు నీలో ఆత్మ ఉండే, అది పోయింది కదా. ఇప్పుడు క్రొత్త ఆత్మ నీలో వచ్చింది. ఆ పాతాత్మ ఆదాము నుంచి వచ్చిన ఆత్మ కదా. ఆ ఆత్మ నీకు ట్రైన్ చేసింది నీ బాడీకి. అట్లా ఏమని ట్రైన్ చేసింది తెలుసా? కావో పియో సోవో. ఈడ ఏదో ఆ రోజు స్కిట్లో ఏమ్మా తిమోతి ఏదో అన్నావు నువ్వు ఆ రోజు ఆ ప్రెస్ రిపోర్టర్ దగ్గర ఏదో చెప్పాడు. చెప్పండి ఏం చెప్పాడు అమ్మా? లోక నువ్వే ప్రెస్ రిపోర్టర్ ఆ రోజు. సిగ్గుపడతారని చెప్పు, పర్లేదులే. తినడం తాగడము తొంగోడము, వాడికి అదే తెలుసు. వాడు దేవుడు లేనివాడు వాడు. ఎవరు మీరు అర్థం చేసుకోవాలా? నవ్వాలా ప్లస్ తెగాల కూడా లోపల. ఏంది ఆ అలవాటు? తినడం తాగడం తొంగోడము వాడు నేర్పించాడు. వాడికి దేవుడు లేకపోయా, వాడు సాతాను యొక్క కుమారుడు. తెలుసా బైబిల్ ఏమనుందో? వాడు సాతాను సంతానం. వాడు నీ తండ్రిని చేరనీయకుండా నీకు అడ్డుపడి, ఆ ఆత్మ పాపపు ఆత్మ నిన్ని నిద్ర ముఖ్యం నీకు దేవుని కంటే అని చెప్పి అది నేర్పించింది. కాబట్టి ఈరోజు బైబిల్ చదువుబుద్ధి కాదు నీకు. నువ్వు మొబైల్ తీసుకొని గంటలు కూర్చుంటావు. దేవునితో ఒక గంట పక్కన పోయి రూమ్లో నువ్వు గడపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. కారణము బాధపడకు, సత్యం నిన్ను తెగ్గొడుతుంది. నీకు ఆ చెడ్డ అలవాటు నుంచి నిన్ను విడుదల చేస్తుంది. ఈరోజు నీకు రావాల ఈ థాట్. నువ్వు బైబుల్ ముట్టుకోకుండా నిద్ర బెడ్ మీద పడుకోబుద్ధి అవుతుందంటే నీకు అర్థం కాల ఏమి జరుగుతుంది నా జీవితంలో. అందుకే ఆత్మకు శరీరానికి యుద్ధం జరుగుతుందని బైబిల్ చెప్తుంది. లోపల ఆత్మ అంటుంది లే, నువ్వు తండ్రితో మాట్లాడే సమయం ఇది. నీ పాత శోభం అంటుంది మొబైల్లో వచ్చే ఆ మెసేజ్లు చదువు, ఆ ఫోటో చూడు, ఆ స్టేటస్లో ఏముందో చూడు. నువ్వు గంటలు గడిపేస్తున్నావు నీ తండ్రితో మాట్లాడుకున్న. దానివల్ల వచ్చే నష్టం ఇంతంత కాదు నీకు. నువ్వు అభిషక్తుడివి, నువ్వు దేవుని పిలుపున్న వ్యక్తివి. నీ ద్వారా అనేకమైన సామర్థ్యమైన కార్యాలు దేవుడు చేయాలని కోరుకుంటాడు. సాతాను ఏం చేస్తాడంటే క్రొత్త ఆత్మ నీలో ఉండేదని వాడికి తెలుసు. అందుకే వాడు నీ మనస్సుని వాడుకుంటాడు, వాడు నీ శరీరాన్ని వాడుకుంటాడు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడు చెప్పింది చేయకోకుండా ఉన్నావు అంటే లోపల ఆ యొక్క పాతాత్మ నేర్పించిన అలవాట్లు నిన్ను బంధిస్తూ ఉన్నాయి. నువ్వు ఆలోచించడు కూర్చొని, నువ్వు నిన్నంతా బైబిల్ చదివావా? ఏం సాధించావు? నిన్న ఎంతసేపు తండ్రితో నువ్వు ఒక గంట కూర్చొని మాట్లాడావు, కానీ స్నేహితులతో నువ్వు గడిపేశావు టయాన్ని, తిండికి గడిపేశావు టయాన్ని, నిద్రకు గడిపేశావు టయాన్ని, టీవీ చూసేదానికి గడిపేశావు టయాన్ని. ఓకే, ఏం లాభం వచ్చింది చెప్పండి? ఎవరైనా చెయ్యతి ఇంత లాభం వచ్చింది బ్రదర్ నిన్న టీవీ నేను ఎలా ఉంటే టైం గడపకోకుండా నేను మొబైల్తోనే గంటలు. ఈరోజు ఎంత సాతాను ఈ యొక్క మొబైల్ ద్వారా తండ్రితో మాట్లాడకుండా పిల్లల్ని చేస్తున్నాడు తెలుసా? ఇంట్లో కాదు, అసలైన తండ్రితో. ఈ ఉదయకాలమున దేవుడిచ్చిన వాక్యం మీకు బోధిస్తాను నేను. మొబైల్ మీ శత్రువు ఎంచుకోకుంటే, అంటే అట్ల శత్రువు కాదు కానీ నిన్ను దేవుడి నుంచి దూరం చేసే ఆయుధం అనే శత్రువు వాడుకునే ఆయుధం అని నువ్వు తలంచుకోకుంటే నువ్వు అనేక పనులు దేవుని రాజ్యంలో నువ్వు కోల్పోతావు.
నీ దేవుడి నుంచి రాసిన ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, నీ దగ్గర టైం లేదు, నువ్వు ఏదో చూస్తున్నావు. ఏనాల ముందర చూడండి. నీ శరీరము పాత ఆత్మ ట్రైన్ చేసి పెట్టింది, ఎక్కువసేపు పండుకో. ఇప్పుడు చెప్తే కదా తినేది ఎందుకు, అసలు నువ్వు తింటాది ఎందుకు తెలుసా? అంతా నీకు అవసరం లేదు. ఆడు సాతాన్తో చేయగలిపి పాతోడు యాడున్నాడు చెప్పండి సార్, పొడిచేసానంటావేమో. లేదు, వాడు లేడు, వాడు అయిపోయినాడు, వాడు దేవుడు తీసేశాడు. అయితే వాడు చెప్పాడు దండిగా తిను. వాడు నేర్పించాడు, వాడు నిన్ను రోగిగా చేయాలని, నిన్ను బరువు ఎక్కించాలని, నీ జీవితం పాడు చేయాలని వాడు సాతాన్తో చేయగలిపి నీకు అలవాటేశాడు. నీ శరీరానికి ఇప్పుడు అవసరం లేదంతా, అవసరం లేదా తిండి. తిండి బాగా తినాలి బ్రదర్. దేవుడు రమ్యమైన వస్తువుని ఇచ్చాడు, రుచికరమైన వస్తువు ఇచ్చాడు, నేను కూడా బాగా తింటాను. కానీ ఆ పాత శత్రువు మన ఆత్మ మనల్ని తినేదానికంటే ఎక్కువ తినేదానికి, అవసరమైనవి తినకుండా. ఎంతోమంది ఉన్నారు మీరు కాయగూరలు తిననోళ్ళు, చెయ్యి ఎత్తదని చెప్పనులేండి. ఎంతోమంది కాయగూరలు తిన్నోళ్ళు ఉన్నారు. ఎక్కువ పాములు అంటాను, ఏదే ఏం తిన మాంసమే తినేవాళ్ళు ఉన్నారు 24 గంటలు. ఎవరు చెప్పారు మీకు అది తినమని? చాలామంది అనుకుంటే సార్ చర్చికి వచ్చామా, ఏమన్నా హాస్పిటల్కి వచ్చామా? ఇది చర్చి సార్, ఇక్కడ అన్ని విషయాలు చెప్పబడతాయి. ఇది మీకు క్లియర్ కావాలి ఈరోజు. అది నీకు బంధించి పెట్టేది. అవసరం లేదంత తిండి, అవసరం లేదంత నిద్ర, అవసరం లేదు నువ్వు అనవసరమైనది వినేదానికి. దేవుడు మొదటి మనిషితో చెప్పాడు, మంచి చెడ్డు రెండు నీకు వద్దు. చూసారు అంత మంచి మాట, మంచి చెడ్డు రెండు నీకు వద్దు. అదే కదా చెట్టు తినొద్దు అన్నాడు దేవుడు. ఏ చెట్టులో తినొద్దు అన్నాడు? నువ్వు టీవీ ముందర కూర్చొని నీకు తెలుసు సార్ అంటే నేను నేర్చుకోవాలా, మంచి చెడు నీకు వద్దు. అదే ఇదిగో జీవవృక్షంలో నుంచి తిను, ఇది తిను, ఇది తిను, ఇది చెప్పు, ఇది చెయ్యి. నీ జీవితంలో బెదిరికం చూడలేవు. నీ ద్వారా జనములు ఆశీర్వదించబడతారు. నువ్వు కనపడితే మనుషుల జీవితాలు మారిపోతాయి. ఇది చదువుకోకుండా అనవసరంగా మొబైల్ తీసుకొని నువ్వు టైం వేస్ట్ చేసుకుంటా, నువ్వు పాడు చేసుకుంటావు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ యొక్క పాత ట్రైనింగ్. అదే పాత ట్రైనింగ్. అందుకే చూడండి కొన్ని వాక్యాలు చూసుకుందాం, మీకు క్లియర్ చేస్తాను ఈరోజు. లూకాసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. బైబిల్ అదే చెప్పేది పిల్లరా. చూడండి ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం. తీయండి, అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా. నేను చదువుతాను, మీకు 17వ వాక్యం నుంచి చదువుతున్నా. చూడండి జాగ్రత్తగా వినాలి మీరు. నేను చెప్పేది శ్రద్ధగా వింటానండి. మనం ఏం నేర్చుకుంటామో ఆత్మ కొత్తదే. అందుకే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆ యొక్క శరీరం గురించి, మనస్సు గురించి, మన ఆత్మ గురించి మీకు అర్థమవుతుంది ఏం చదువుతున్నాను నేను. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొన వలదనే ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏంటి అన్యజనులు నడుచుకునే విధానం? ముందర చూడాలా. వాళ్ళలో పాత ఆత్మ ఉండేది, వాళ్ళలో ఆదాం నుంచి వచ్చిన ఆత్మ ఉండేది. అందుకే వాళ్ళు ఆ ఆత్మను అనుసరించి నడుస్తుంటారు సాతాను ద్వారా. అన్యజనులు వాళ్ళు. నువ్వు అన్యజనురాలివి కాదు, అన్యజనుడు కాదు, నువ్వు దేవుని సంతానమై. ఆ తర్వాత కిందికి రండి. వారైతే ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ భర్త కావచ్చు, రక్షణ లేనివాడు, నీ భార్య కావచ్చు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, నీలో క్రొత్తాత్మ ఉండేది, వాళ్ళలో క్రొత్తాత్మ లేరు. వారు దేవుని నుంచి పరచబడిన వారు తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. నువ్వు 1 గంట సేపు దేవునితో మాట్లాడలేకపోకుండా అవి మొబైలో, టీవీనో, ఫ్రెండ్సో, అది ఇది కచడాలో జీవిస్తున్నావు అనుకో. కారణం ఏమో తెలుసా? నీకు ఇది అర్థం కావడంలే. నేను దేవుని బిడ్డ, నేను అన్యజనుని కాదు, నేను పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తిని. నా సమయము దేవుని కొరకు ఉండేది, దేవుని ద్వారా నా సమయం ఈ భూమి మీద వాడబడాలి. నేను పైన చూడాలందా. సో చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ పిల్లర్ ఇది. నువ్వు అన్యజనుడు కాదు. వారి మనస్సు అంధకారంతో నిండి ఉంది. వాళ్ళకు దేవుడు లేడు, వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా డబ్బు రావాలంటే ఏదో ఒకటి చేయి, అన్యాయం చేయి, అబద్ధం చెప్పు, ఏదన్నా చెప్పు. ఎంత భయంకరంగా బయట జీవిస్తున్నారు పిల్లరా.
చాలా దుఃఖం వేస్తుంది. కొంతమంది క్రైస్తవులు కూడా నోరు తెరిచి అబద్ధమే చెప్తారు. కారణం ఏమో తెలుసా? నువ్వు పాత ఆత్మతో ఉన్నప్పుడు ఆ సాతాను నీకు నేర్పించాడు. నువ్వు ఇప్పుడు సత్యము తప్ప ఏం చెప్పు. నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను నీకు. చూడండి ఏం రాయబడిందో 19వ వాక్యం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. చూసారా, మీరు నేను ఎలా చూడగలము బ్యాడ్ మూవీస్, ఎలా చూడగలము బ్యాడ్ పిక్చర్స్? ఎందుకు చూస్తున్నారో తెలుసా? ఈరోజు నువ్వు చూస్తుంటే నీకు అర్థం కావాలని నువ్వు క్రొత్త ఆత్మ కలిగి ఉన్నావు. ఆ పాత ఆత్మ నీకు నేర్పించిన అలవాట్లవే నీకు తెలిసేలా ఇది నేను దేవునితో సంబంధంలో ఉన్నా, ఇప్పుడు దేవునితో నిండి ఉన్నా. అది పాతాత్మ నేర్పింది, నేను చేయని పని నువ్వు నిర్ణయించుకోవాలా. అర్థమవుతుందా? ఆ తర్వాత 20-21 చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యం ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఆ తెరచ వినండి. కావున మునుపటి ప్రవర్తన, అలా అందరూ చెప్పండి, మునుపటి ప్రవర్తన. అది ఎక్కడి నుంచి వచ్చింది? వాడు నేర్పించిన ప్రవర్తన. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. నేనేం పరచబడిన వారైనా? నూతన పరచబడిన వారైనా. మన స్పిరిట్, న్యూ బ్రాండ్ స్పిరిట్. మన బాడీ ఎందుకు కోరుకుంటుందంటే అది ఆ ట్రైన్ చేసి. అయితే ఇప్పుడు నీకు శక్తి ఉంది దాన్ని ఆపేదానికి. నీ బాడీ మీద నువ్వు కింగ్వై, నీ మైండ్ మీద నువ్వు రాజువై. నువ్వు జరగనీకూడదు నీ మనసు చెప్పినట్లుగా, నువ్వు రాజువి, నువ్వు వాక్యం చెప్పినట్లుగా జరగనీయాలా. కొద్ది రోజుల్లోనే నీ మైండ్ చేంజ్ అయిపోతుంది, కొద్ది రోజుల్లో నీ శరీరం చేంజ్ అయిపోతుంది, అన్నీ చేంజ్ అవుతాయి. ఎందుకంటే నీ ఆత్మ ద్వారా సమస్త నడబడాలి. కానీ దానికి అలవాటు పడింది 7 గంటల వరకు బెడ్ మీద ఉండేది. అది అంటుంది నువ్వు జల్దీ లేస్తే అలసిపోతావు, జల్దీ లేస్తే బైబిల్ చదివితే టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే దానికి అలవాటు లేదు. నువ్వు రక్షణ పొందుకోనంత వరకు పుట్టినప్పటి నుంచి ఆయా ఆలోచనలో బ్రతికినావు, అలా పెంపకంలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు అటువంటి వాడివి కాదు, ఇప్పుడు నువ్వు నూతన సృష్టివే, తిరిగి జన్మించిన వ్యక్తివే. అందుకే చూడండి ఏం రాబడిందో 23లో 24లో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు, నువ్వు మహిమతో నిండిన దేవునితో నిండి ఉన్నావు. నువ్వు మాట్లాడితే చచ్చిపోయిన శవాలు లేపేంత సామర్థ్యం నీలో ఉంది. దేవాది దేవుడే నీలో నివసిస్తున్నాడు. నీ ఆత్మ దేవుని ఆత్మ ఒకటై నీలో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ముందున్నే స్వభావాన్ని, ముందున్నే జీవితాన్ని, ఇది నాది కాదది, అది ఆ పాపపు ఆత్మ నేర్పించింది, ఆ సాతానుతో కలిసిన ఆత్మ నేర్పించింది. నేను ఇక చేయనివే, నేను దేవుని యొక్క నవీన స్వభావం ధరించుకుంటాను, క్రీస్తు శరీర పోలికలు నేను ధరించుకుంటాను. అదే పిల్లలు రాయబడింది అక్కడ 25లో చూడండి. ఓకే చూడండి, ఈ యొక్క వ్యక్తి ఎలా జీవించాలా? 26లో చూడు. కోపపడుడి కానీ, ఒకసారి 25 నుంచి, మనం ఒకరినొకరము అవయములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని. చూసారు ఏమంటుందో? ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎందుకంటే అబద్ధం చెప్పేది ఎవరు? ఆ ఆత్మకు ఉన్న అలవాటు, అది ఆ శరీరానికి ఉన్న అలవాటు, ఆ మనసుకున్న అలవాటు. ఏం చెప్తుందో తెలుసా? వినండి జాగ్రత్తగా. అబద్ధం ఎందుకు చెప్తున్నాను? అమ్మ వినాలి సిస్టర్, ముందర చూడండి. అది అంటుంది పాత శోభం. అబద్ధం చెప్పలేదనుకో నీకు అవమర్యాద వస్తుంది, అబద్ధం చెప్పలేదనుకో నీ డిగ్నిటీ కోల్పోతావు, అబద్ధం చెప్పలేదనుకో ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పి నీకు అబద్ధం చెప్పేదానికి ఆ పాత మనస్సు నీకు ప్రేరేపణ కలగజేస్తుంది. ఎందుకంటే వాడు ట్రైన్ చేసిపోయాడు, అబద్ధం చెప్పేదే బతికితావు నువ్వు అబద్ధం చెప్తేనే. నిజం చెప్తే అందరినీ దూరపరుచుకున్నావు, అది వాడు నేర్పించింది. కానీ నీకు తెలుసా, నువ్వు నిజం చెప్పినప్పుడు ఆ సమయంలో కష్టాల్లో పోవచ్చు, యోసేపులాగా. చివరికి నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు. నువ్వు కష్టాల్లో పోవచ్చు, ఆ సమయంలో నిజం చెప్పిన దానికి దానియేలులాగా సింహపు బోన్లో. కానీ దేవుడు సింహాల నోరును మూయించి దానియేలును కాపాడిన వాడు. నువ్వు నిజం చెప్పేది మొదలు పెడితే జీవితంలో నీకెక్కడ లేని ఆస్తి వస్తుంది, నువ్వు ఊహించని ఆస్తి నీ చేతిలో ఉంటుంది, నువ్వు ఊహించని ఆరోగ్యం నీ చేతిలో ఉంటుంది, నువ్వు మహామహిమతో నిండి ఉన్న దేవుని యొక్క గొప్ప ఆయుధంగా మారుతావు. ఆపండి అబద్ధాలు చెప్పేది. నువ్వు ఎప్పుడూ లాభం పొందుకోలేవు. నిజం చెప్పు. వాళ్ళు అవమానపరచచ్చు, నిన్ను ఏదేదో చేయొచ్చు నీతో వాళ్ళు, కానీ జీవం గల దేవుడు చూసానని దిక్కు, నా బిడ్డ నాతో నడుస్తుంది. నీకు అప్పుడు అవమానమైనా
నిన్ను లేపి అందరి ముందు నిన్ను ఘనపరిచే దేవుడు ఆయన. అందుకే అబద్ధం మన నాలుకలో ఉండకూడదు.